మిమ్మల్ని మీరు తగ్గించుకొని God will keep on giving you grace. దేవుడు మీకు కృపను ఇస్తూనే ఉంటాడు. That's what the Lord has taught me. అదే ప్రభు నాకు బోధించాడు. All your life, నీ జీవితాంతం కూడా humble yourself. నిన్ను నువ్వు తగ్గించుకుంటూ ఉండు. See, that's the difference between the devil and Jesus Christ. అదే యేసుక్రీస్తు ప్రభువుకి మరి అపవాదికి ఉన్న తేడా. The devil wants to go up and up and up and up and up and up. అపవాది పైకి వెళ్ళాలి 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 అనుకున్నాడు. God pushed him down. దేవుడు ఒక రోజు కిందకి నెట్టేశాడు. Jesus from heaven came down, 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 down. యేసుక్రీస్తు ప్రభువు పరలోకం నుండి క్రిందకి దిగి వచ్చాడు. And finally on the last day he was at the feet of his disciples washing their feet. చివరికి ఏమంటే యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యుల పాదాలు కడుగుతూ ఉన్నాడు. He came right down there. అక్కడ క్రిందకి భూమి మీదకి వచ్చేసాడు. In the world there are these two spirits. ఈ లోకంలో రెండు ఆత్మలు పనిచేస్తూ ఉంటాయి. The devil spirit pushing people up. అపవాది ఆత్మ ఏమో ప్రజలను పైకి తీసుకెళ్లాలని చూస్తుంది. Jesus calling people to go down. యేసుక్రీస్తు ప్రభువు ఏమో తగ్గించుకోవాలని చెప్తూ ఉన్నాడు. Not pushing people down, inviting them to come down. ప్రజలను కిందకి నెట్టడం కాదు, క్రిందకి దిగిరమ్మని ఆహ్వానిస్తున్నాడు. The devil is pushing people up. అపవాది ప్రజల పైకి నెడుతున్నాడు. Come on, be a big man in the church. వెళ్ళు సంఘంలో నువ్వు పెద్దగా అవ్వు. Yeah, show yourself as a great preacher. నువ్వేదో గొప్ప బోధకుడు అని చూపించుకో. Become big, 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 big. నువ్వు అలా పెద్దగా అవ్వు, పెద్దగా అవ్వు. And Jesus says, humble yourself. యేసు ప్రభు ఏమో నిన్ను నువ్వు తగ్గించుకో. Are you humble? నువ్వు తగ్గించుకున్నావా? Then seek for more humility. అప్పుడు ఇంకా ఇంకా తగ్గించుకో. Have you read that verse? ఈ వచనాన్ని మీరు చదివారా? I like that verse in Zephaniah. జెఫన్యా. Do you know where Zephaniah is? జెఫన్యా ఎక్కడుందో మీకు తెలుసా? Have you read it? చదివారా అసలు ఎప్పుడన్నా జెఫన్యా? You're going to meet Zephaniah in heaven. పరలోకంలో మీరు జెఫన్యాని కలుస్తారు. And he will ask you, అప్పుడు ఆయన అడుగుతాడు, did you read what I wrote? నేను రాసింది మీరు చదివారా? You say, who are you? I don't know you. ఇంతకు ఎవరయ్యా నువ్వు, నేను ఎప్పుడు వినలేదు అంటారు మీరు. He'll say, I wrote only 3 pages and you could not read it. నేను రాసిందే 3 పేజీలు, అది కూడా మీరు చదవలేదా? You will meet Haggai in heaven. ఆ తర్వాత హగ్గయిని కూడా కలుస్తారు. You will meet Hosea, హోషేయని కూడా కలుస్తారు. Joel. యోవేల్ని కలుస్తారు. They will all ask you, did you read the small letter I wrote? వాళ్ళందరూ మిమ్మల్ని అడుగుతారు, నేనేదో కొన్ని పేజీలే రాశాను, మీరు అవి చదివారా అని. You better hurry up and read all that before Jesus comes. యేసు ప్రభు వచ్చే ముందే మీరు అవన్నీ చదివితే మంచిది. So Zephaniah we read. జెఫన్యా మనం చదువుతాం. Chapter 2, 2వ అధ్యాయం verse 3. 3వ వచనం. It's an exhortation to all the humble people on the earth. ఈ భూమి మీద ఉన్న దీనులందరికీ కూడా ఒక హెచ్చరిక ఇది. See there, all you humble people of the earth. దేశములో సాత్వికులై. What does it say in the last sentence? Seek more humility. దీనులారా యెహోవాను వెతుకుడి. Seek more humility. ఇంకా ఎక్కువ దీనత్వాన్ని వెతుకుడి. You humble people of the earth. దీనులారా, You're already humble. మీరు ఇప్పటికే సాత్వికులై But ఉన్నారు. seek more humility. ఇంకా ఎక్కువ దీనత్వాన్ని వెతకండి. I never forget that exhortation. నిజంగా ఆ హెచ్చరిక నేను ఎప్పటికీ Please మర్చిపోను. remember that. దీన్ని గుర్తుంచుకోండి. All you humble people of the earth, seek for more భూమి మీద ఉన్న humility. సాత్వికులైన వారు ఇంకా ఎక్కువగా దీనులైనట్లు వెతకండి. Because God gives grace to the humble. ఎందుకంటే దేవుడు దీనులకు మాత్రమే కృప అనుగ్రహిస్తాడు. Whenever you see in a rainy season water in the low parts of the road, వర్షం పడేటప్పుడు మనం చూస్తాము ఎత్తు నుంచి పల్లముకే నీళ్లు ప్రవహిస్తాయి. the upper parts of the road are all dry. ఆ ఎత్తుగా ఉన్నవన్నీ కూడా ఆరిపోయి ఉంటాయి. The lower parts of the road, the water is collected there. ఆ పల్లపు ప్రాంతాల్లోనే నీళ్లు నిలబడతాయి. You learn a lesson. మీరు అక్కడ ఒక పాఠం నేర్చుకోవాలి. The Holy Spirit flows down to the humble people always. పరిశుద్ధాత్ముడు ఎప్పుడూ కూడా దీనుల దగ్గరికే ప్రవహిస్తాడు. The humble people get the water of the Holy Spirit first. పరిశుద్ధాత్మ యొక్క నీళ్లు దీనులు మాత్రమే మొట్టమొదట పొందగలుగుతారు. That low part of the road does not have to say, rain, please come here, come here, come here. Does not have to say ఆ that. రోడ్డు మీద ఉన్న పల్ల ప్రాంతం నీళ్లు నా దగ్గరికి రా 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 అని చెప్పాల్సిన అవసరం లేదు. The water automatically comes to that ఆ low నీళ్లు place. ఖచ్చితంగా పల్ల ప్రాంతాలకు వచ్చి నిలబడతాయి. And if you are humble, you don't have to pray that the Holy Spirit will come and fill you. నువ్వు దీనుడు అయినట్లయితే నువ్వు పరిశుద్ధాత్మని అడగాల్సిన అవసరం లేదు, రా రా అని. Or he will automatically come and fill you. స్వాభావికంగా పరిశుద్ధాత్ముడు నీ దగ్గరికి వచ్చి నింపుతాడు. Beware of wanting to go up. కాబట్టి ఏదో పైకి వెళ్ళాలనే కోరిక విషయంలో జాగ్రత్తగా ఉండండి. Go down. క్రిందకు దిగి వెళ్ళండి. And when people speak evil of you, నీ గురించి ప్రజలు చెడుగా మాట్లాడినప్పుడు they are pushing you some more down. వాళ్ళు నిన్ను ఇంకా కిందకి నెట్టివేస్తున్నారు. Praise the Lord. మంచిదే కదా, దేవునికి వందనాలు. Many people have pushed me down అనేక మంది నన్ను కిందకి అనగదొక్కారు. in their articles and what they say about me. నేను రాసిన సందేశాల్లో కానీ వారు చెప్పే మాటల్లో కానీ I say thank you very much. దేవునికి వందనాలు, కృతజ్ఞతలు. Pushing me down, the water will come to me only first. మీరు నన్ను ఎంత కిందకి అనగదొక్కితే నీళ్లు నా దగ్గరికి వస్తాయి మొట్టమొదటి. I will not fight with you. నేను మీతో పోరాడను. Because the Bible says we do not wrestle with flesh and blood. ఎందుకంటే రక్త మాంసములతో మనం పోరాడట్లేదని బైబిల్ చెప్తుంది. We fight only with the devil. అంధకార సంబంధమైన దురాత్మలతోనే మనం పోరాడుతున్నాం.
And we don't join him in accusing. నేరారోపణ చేయటానికి అతనితో మనం చేతులు కలపం. We join the Lord in clothing God's people, దేవుని ప్రజలకు covering their weakness. దేవుని ప్రజలకు పాపాలు కప్పటానికి ప్రభువుతో చేయగలుగుతున్నాం. See Zechariah chapter 3, I just showed you జకర్యా 3 మీకు చూపించాను. that the devil was accusing, verse 1. Satan was accusing Joshua and అపవాది యెహోషువని మీద నేరారోపణ చేస్తున్నాడు. and the Lord clothed him with new garments in verse 4. దేవుడేమో నూతన ప్రశస్త వస్త్రంతో నింపాడు. And Zechariah was a young man standing there watching all this. జకర్యా యవనస్తుడు అక్కడ నిలబడి చూస్తూ ఉన్నాడు. So when he saw all this, ఇవన్నీ చూసినప్పుడు he said, Lord, ప్రభువా, not only new clothes, ప్రశస్త వస్త్రమే కాదు, verse 5, put a turban on his head also. 5వ వచనం, తల మీద తెల్లని పాగా కూడా పెట్టించు. He was joining with Jesus to make that Joshua more glorious. యేసు ప్రభువుతో చేతులు కలుపుతున్నాడు ఇంకా మహిమకరంగా కనపడాలని. I call that the ministry of making your brother glorious. నీ సహోదరుడు మహిమకరంగా మార్చే పరిచర్య. That when the devil is accusing him, అపవాది అతని మీద నేరారోపణ చేస్తున్నప్పుడు, he's a godly man, అక్కడ దైవజనుడు, and the devil is accusing him, అపవాది ఏమో నేరారోపణ and the Lord చేస్తున్నాడు, is putting new clothes on him. ప్రభు ఏమో ప్రశస్తమైన వస్త్రాన్ని You తొడిగించాడు. join with the Lord. నువ్వు ప్రభువుతో కూడా చేతులు కలిపి Say, okay, let us make him more glorious. ఇంకా మహిమకరంగా చేద్దాం. Put a turban on his head. తెల్లని తలపాగా పెట్టించు. And they did that. ఆ విధంగా చేశారు. That is called the ministry of intercession, praying for అది somebody. విజ్ఞాపన పరిచర్య. You know, just like the devil is always 24 hours accusing people. 24 గంటలు ప్రజల మీద నేరారోపణ చేస్తాడు అపవాది. What is Jesus doing all the time? మరి యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? Hebrews 7:25. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:25. Jesus is also doing something all the time. యేసు ప్రభు కూడా నిరంతరము చేసే పరిచర్య ఒకటి ఉంది. All the time he is praying for his children. నిరంతరము విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. Please remember that. దీన్ని జ్ఞాపకం ఉంచుకోండి. Revelation 12:10, the devil is always accusing God's people. ప్రకటన 12:10 దేవుని ప్రజల మీద ఎల్లప్పుడూ కూడా సైతాన్ నేరారోపణ చేస్తూ ఉన్నాడు. Hebrews 7:25, Jesus is always praying for his people. హెబ్రీ 7:25 తన ప్రజల కోసం These are యేసు ప్రభు నిరంతరం విజ్ఞాపన చేస్తూ two ఉన్నాడు. ministries. 2 పరిచర్యలు. And you can join this side or that side. నువ్వు ఈ పక్షమునైనా ఉండొచ్చు, ఈ పక్షమునైనా ఉండొచ్చు. You know which side is going to win. మీకు తెలుసు ఏ పక్షం వాళ్ళు గెలుస్తారో. Jesus is going to win. యేసు ప్రభు పక్షమున వాళ్ళే So గెలుస్తారు. join that side. కాబట్టి ఆ పక్షం నిలబడండి. Don't accuse people. నేరారోపణ చేయొద్దు విశ్వాసుల మీద. Pray for them. వారి గురించి ప్రార్థించు.